ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో ఇది ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ అనమాట. మనకి కన్సోల్ లాగ్ అని చెప్పేసి ట్రూ మైనస్ ట్రూ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి నాట్ ట్రూ మైనస్ ట్రూ, నాట్ ట్రూ ఇది నాట్ అనమాట. ఇది నాట్ అనేది ఒక చిన్న మనకి తెలిసిందే. నాట్ అనేది మనము జావాస్క్రిప్ట్‌లో వాడుతుంటాము. ఆపరేటర్ ఇది ఒకటి నాట్ అనేది. నాట్ ట్రూ మైనస్ ట్రూ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటి యొక్క కన్సోల్ చేస్తే వీటికి అవుట్‌పుట్ ఏమొస్తుందని చెప్పేసి మనకి అడిగే అవకాశం ఉంటుంది. వీటికి అవుట్‌పుట్ అనేది ఎలా ఉంటుందని చూసినట్లయితే ఫస్ట్ మనం ఒకదాని యొక్క అవుట్‌పుట్ చూద్దాము. ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్. 0 వచ్చింది. ట్రూ మైనస్ ట్రూ అంటే 0 వచ్చింది. ఇక్కడ నంబర్స్ లేవు. ఇక్కడ ఏం లేవు మనకి. జస్ట్ ట్రూ మైనస్ ట్రూ అంటే మనకి 0 అని చెప్పి వచ్చింది. ఒక నంబర్ వచ్చింది. ఎందువల్ల వచ్చిందని చూసినట్టయితే మనకి ట్రూ అంటే ఎప్పుడైనా సరే జావాస్క్రిప్ట్‌లో మీకు ట్రూ, ఫాల్స్ అనేవి రెండేంటి మనకి బూలియన్ వాల్యూస్ అంటారు. ఈ బూలియన్ వాల్యూస్‌కి మనము న్యూమరికల్‌గా మనం ఏమన్నా కాలిక్యులేషన్ చేసేటప్పుడు అప్లికేషన్‌లో అంటే కండిషన్స్ లోపల, లాజిక్ లోపల వీటిని ట్రూని 1 అని చెప్పేసి, ఫాల్స్‌ని 0 అని చెప్పేసి మనము ఎప్పుడైనా సరే బండ గుర్తు పెట్టుకోవాలి. అంటే ట్రూ అనేది మనకి దేన్ని సూచిస్తుంది? నంబర్‌ని, పాజిటివ్ నంబర్ అంటే 1ని. ట్రూ మనకి ఫాల్స్ అనేది 0ని ఇది రిప్రజెంట్ చేస్తుందనమాట. ఇక్కడ మనకి ట్రూ మైనస్ ట్రూ ఉంది. అంటే 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే 1 మైనస్ 1 అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తది? మనకి 0 వస్తది. ఎందువల్ల? +1 ఇది +1 ఏం లేకపోతే అర్థం ఏంటి? +1 ఇది -1. +1 -1 +1 -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మైనస్ అంటే మైనస్ చేయాలి. మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ చేయాలి. 1 నుంచి 1 పోతే 0. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది ఆటోమేటిక్‌గా 0 అనేది మనకి అవుట్‌పుట్ వచ్చింది. ఇది దీని యొక్క లాజిక్. నెక్స్ట్ దీన్ని చూసినట్టయితే మనకి దీన్ని చూద్దాము. దీనికి ఏమొచ్చిందో చూద్దాం అసలు. దీన్ని మనము -1 వచ్చింది మనకి. నాట్ ట్రూ మైనస్ ట్రూ అని చెప్పేసి మనకేమొచ్చింది? -1 వచ్చింది. ఇక్కడ దీని యొక్క కాలిక్యులేషన్ చూసినట్టయితే నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి? నాట్ ట్రూ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ట్రూ అంటే 1, నాట్ ట్రూ అంటే ఇక్కడ మనకి 0. నాట్ ట్రూ అంటే 0 -1 ఏమవుతుంది? నాట్ ట్రూ అంటే 1 దానికి ఆపోజిట్ నాట్ ట్రూ అంటే 0 అనమాట. అంటే ఫాల్సే కదా! నాట్ ట్రూ అంటే ఫాల్సే కదా! ఇది ఫాల్స్ అని చెప్పేసి అర్థం అనమాట. అందుకని మనకి ఏమైంది? 0 - 1 అంటే -1 వచ్చిందనమాట. ఇక్కడ మనకి చూసినట్టయితే -1 అని చెప్పి వచ్చింది. ఇలాగ మనం ఈ యొక్క లాజికల్ క్వెషన్స్‌ని ఆలోచించవలసి ఉంటుంది. థింకింగ్ ఇలా చేయవలసి ఉంటదనమాట.